రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రజనడి. నేను మీరు అనదీర్. ఈ మధ్య కాలంలో యువత ఆ ఉద్యోగాల కోసం కొన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కానీ ఉద్యోగాలు రాకపోవడం, అదేవిధంగా అందులో కొంచెం ఏదో ఒక్కొక్క 2 మార్కులు ఒక్కో మార్కు పోవడం వల్ల కూడా చాలామంది రైతులు ఒక మనస్తాపానికి గురై క్షణికావేశంలో సూసైడ్ చేసుకునే పరిస్థితి. అసలు ఎందుకు సూసైడ్ అవసరమా? కొన్ని కంపెనీలు ఉన్నాయి, అవసరం అనుకున్న వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. ఎవరో ఏమనుకుంటారో మనకు అవసరం లేదండి. మనం మన కుటుంబాన్ని సంతోషంగా చూసుకున్నామా లేదనేటువంటి విషయాలను గమనించాలి. ఏనుకో ఉద్యోగం వచ్చిందంటే సరే నువ్వు పట్టుదలతో చేయి, నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు నీకు ఒకటే అటెంప్ట్ కాదు కదా. నీకు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఉంటే నీకు 30 వరకు కూడా నువ్వు రాసుకోవచ్చు గవర్నమెంట్ జాబ్, లేకపోతే ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు. కానీ క్షణికావేశంలో ఒక 25-26 సంవత్సరాలు వచ్చేదాకా కూడా క్షణికావేశంలో సూసైడ్ చేసుకుంటే నీ తల్లిదండ్రులు ఇన్ని రోజులు పెంచి లాభమే ఉన్నది? అవునా కదా? ఒకసారి ఎందుకు చెప్తున్నా ఒక వార్త వచ్చింది. అతను బిఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ అట. ఎన్నో కంపెనీలు ఉన్నాయి, సరే అతనికి సంబంధించి ఒక జాబ్ రాసిండట, కానీ రాలేదని తెలుస్తూ ఉన్నది. భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన వార్త. ఇది ఒకసారి చూద్దాం. ఆ రిపోర్టర్ రాసింది. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య. చూద్దాం. సునీల్ అన్నటువంటి వ్యక్తి చూడండి, ఎన్నో ఆశలతో చదువులు పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా 2 సార్లు పోటీ పరీక్షలు కూడా రాశాడు. కానీ ఆశించిన ఫలితం రాక మనోవేదనకు గురైన ఓ యువకుడు బలవన్ మరణానికి పాల్పడిన ఘటన భూపాలపల్లి మండలం వజ్జనేపల్లి గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందినటువంటి బండి తిరుపతి శారద దంపతుల కుమారుడైనటువంటి సునీల్ 24 సంవత్సరాలు, ఇంకా బోలెడు ఏజ్ ఉన్నది నువ్వు రాసుకోవడానికి మిత్రమా. బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసాడు. బీఎస్సీ అగ్రికల్చర్ అంటే నాటే జోకండి. ఆ కోర్సు పూర్తి చేసినటువంటి వారికి ఏదో కంపెనీలు ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఎంఎన్సీ కంపెనీలు, బేయరు, లేకపోతే సింజంటా, అధామా, కావేరీ, ఇవన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అయిపో. కానీ అలా మెంటల్ స్ట్రెస్ అయితే నువ్వు ఇంకో ఉద్యోగం దానికోసం ట్రై చేస్తుండే అయిపో కదా, లేకపోతే ఒక షాప్ అనే పెట్టుకుంటుండే అయిపో కదా. కొంతకాలంగా ప్రైవేటు ఉద్యోగం చేసిన అతడు ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకొని 2 సార్లు పోటీ పరీక్షలు రాశాడు. అయితే ఉద్యోగం రాక తీవ్ర నిరాశకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఇంటికి వచ్చిన సునీల్ గురువారం తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్ళిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండగా ఉరేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్నటువంటి తల్లిదండ్రులు కుమారుడు విగత జీవిగా కనిపించడంతో గుండెల అవిసెల్లో రోధించారు. వారి ఆర్తనాదాలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. చదివి మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాల్సిన యువకుడు అకాలంగా దూరం కావడంతో వజ్జనేపల్లి గ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. సునీల్ మృతితో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోగా గ్రామస్తులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఏమున్నది, ఇప్పుడు మీరు చనిపోయారు సునీల్, 10 రోజులు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు. సరే మీ కుటుంబ తల్లిదండ్రులు ఎందుకంటే కన్నపే కాబట్టి నా కొడుకు పోయాడని మీ తల్లి మీ తండ్రి ఏడుస్తారు. ఎప్పుడో ఒకసారి గుర్తు వచ్చినప్పుడల్లా ఏడుస్తారు. అది కన్నపేగు బంధం. కానీ ఇది ఇలా చేయడం మాత్రం సరికాదు. సునీల్ లాగా ఎవరు కూడా ఆలోచించకండి. ఇతనికి మంచి ఫ్యూచర్ ఉండేది బీఎస్సీ అగ్రికల్చర్ అంటే. ఇప్పుడు మళ్ళీ కూడా రానున్న రోజులలో కూడా అంటే గతంలో ప్రభుత్వంలో ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఏవో, తర్వాత నాబార్డు, లేకపోతే ఎఫ్సిఐ, ఇఫ్కో, ఈ కంపెనీలు చాలా మటుకు పోస్టులు ఉన్నాయి. మంచి మంచి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. మంచిగా మనం బిజినెస్ చేసుకుంటే మనకు గ్రోతింగ్లు ఉన్నాయి. మంచి పెద్ద పెద్ద స్థాయి కూడా పోవచ్చు. లేకపోతే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈ పోస్టులు కూడా రానున్న రోజుల్లో పడబోతున్నట్లుగా తెలుస్తూ ఉన్నది. మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. ఒక 2 నోటిఫికేషన్లకే నువ్వు ఉద్యోగం రాకుండా చనిపోతే ఎట్లా? నీ ప్రయత్నం ఇంతేనా? ఇంత కాదు కదా నీ ప్రయత్నం అనేది. ఇంక ఉందా? నీకు ఏజ్ ఉన్నది 24 సంవత్సరాలు. బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది, 24 సంవత్సరాలు. నీకు ఓ 2 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో వేసినా, లేకపోతే ఫర్టిలైజర్ షాప్ పెట్టుకున్నా, అప్పోసప్పో వేసి నీకు బరాబరి నీ ఫ్యూచర్ ఘోరంగా ఉండు. కోట్ల వ్యవస్థ ఎవరో ఏదో అన్నారనా, లేకపోతే ఎందుకు చనిపోయాడో తెలియదు. కానీ క్షణికావేశంలో ఇలాంటి పనులు చేయకండి మిత్రులారా. సరే డిగ్రీ చేసిలా, బీటెక్ చేసిలా, ఎంటెక్ చేసిలా, బీఎస్సీ అగ్రికల్చర్ చేసిలా, లేకపోతే సోషల్ సైన్స్ ఏది చేసినా కూడా ఉద్యోగం రాలేదనేటువంటి నెపంతో ఇవ్వండి. ఎందుకంటే ఒకటి కొంతమంది ఉంటారండి వికలాంగులు, పాపం వాళ్ళకు చెయ్యి ఉండదు, కాలు ఉండదు, అయినా కూడా వాళ్ళు పని చేసుకుని బతుకుందన్నారంటే ఒకసారి చూడండి. మీరు యువకులారా, నాతోటి యువకులారా మీకు చెప్తా ఉన్నాం, క్షణికావేశంలో ఇలాంటి పనులు చేయకండి. మీ కుటుంబానికి
తీవ్ర విషాదాన్ని నింపకండి. మీకు చాలా అవకాశాలు ఉన్నాయి, వాటిని వినియోగించుకోండి. మీరు చెప్పండి మీ తల్లిదండ్రులకు, నాన్న నేను ఈ సంవత్సరాలు చదువుకుంటా, రాకపోతే ఏదో ప్రైవేటు జాబ్ తెచ్చుకుంటా అంటే నువ్వు చెప్పండి. వట్టిగా క్షణిక వారిశంలో తెచ్చుకుంటే ఇది నిజంగా ఈయనే యాక్చువల్గా చెప్పాలంటే మిత్రులు లెక్కనే. ఎందుకంటే మేము అగ్రికల్చర్ అంటే మేము కూడా అగ్రికల్చర్ చేసిన తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చినాం. కానీ ఇట్లా చనిపోవడం అయితే బాధగా, ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అనేటువంటి విషయమే. ఉద్యోగాలు చాలా ఉన్నాయి, మనం కావాలనుకుంటే స్వయం ఉపాధి దిశగా సాగచ్చు. మేము స్ట్రెస్గా మేము ఉద్యోగాలు చేయలేమంటే ఉపాధి అవకాశాలు పెట్టుకోండి. మంచిగా అగ్రికల్చర్లో ఉన్నాయి, వేరే వేరే కంపెనీలు ఉన్నాయి. కొంచెం క్షణికావేశాన్ని లోన్ కావద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడేం పోయిన ప్రాణం తిరిగి రాదు. వాళ్ళ తల్లిదండ్రులకు విషాదమే కదా. వాళ్ళు దాదాపు సంవత్సరం వరకు కూడా కోలుకోరు. నా కొడుకు 24 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు అయితే, ఇంకొక సంవత్సరం అయితే పెళ్ళి అవుతుంది, మనవరాలో వస్తుందని ఒక ఆశతో ఉండేటువంటి వాళ్ళ ఆశలన్నీ నీరు గారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి పనులు చేయకండి ఓ యువకులారా, ఓ మిత్రులారా, పోలీసులారా, అవగాహన కల్పించండి. ఓ తల్లిదండ్రులారా, మీరు కూడా చెప్పండి, బిడ్డ నీకేం కావాలి, నీకేం చేయాలి అనేటువంటి విషయంలో. ఏదో బండ్లు కొనిస్తా చచ్చిపోతా ఆ ముచ్చట కాదు, నీ చదువుకి ఏం కావాలని నేను చెప్పు అని చెప్పు. అతను చదివితే నువ్వెందుకు బండి కొనివ్వండి. కొంచెం మీ తల్లిదండ్రులు కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎన్ని పనులున్నా కూడా 1 గంట మాట్లాడే ప్రయత్నం చేయండి. సరే, దీనికి ఎట్లా చనిపోయిందో తెలియదు, కానీ క్షణికావేశంలో ఇలాంటి పనులను తీసుకోకండి, అవి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. ఇది కంటెంట్. చూస్తున్నానండి ప్రజానండి. థ్యాంక్ యూ సో మచ్.